పిఎంసి ఛానల్ కి మరియు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ఆ ధ్యాన జగత్ ధ్యాన జగత్ యూట్యూబ్ ఛానల్ వాళ్ళకి మరియు నాకు ఈ జూమ్ క్లాసుల్ని ఇలా ఉంటుందని ఇది పరిచయం చేసిన సుధాకర్ మాస్టర్ గారికి మరియు ఇది నిర్వహిస్తున్న మీ అందరికీ కూడా ఇప్పుడు నిర్వహిస్తున్న నిర్వాహకులు గారికి మరి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ఆత్మ బంధువులందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్సుమాంజలు మాస్టర్స్. ఓకే మాస్టర్. ఆ అయితే ఈ జూమ్ మీటింగ్ లో అంటే నాకు మాస్టర్ తో పరిచయం లేదు. అనుకోకుండా నాకు ఫోన్ కాల్ చేసి ఇట్లా క్లాస్ తీసుకోమన్నారు. అయితే దీంట్లో ఎవరు ఉన్నారు ఏంటి మీ ఆత్మ బంధువుల గురించి ఎవరి గురించి నాకు ఏ విధమైన విషయాలు తెలియదు. అయినప్పటికీ ఆ అయితే జూమ్ క్లాసులు నిర్వహిస్తున్నారు కాబట్టి ఆల్రెడీ అనుభవం ఉండే ఉంటారు, సీనియర్ మాస్టర్స్ ఉండి ఉంటారు, అన్ని విషయాలు తెలిసే ఉంటాయి. అయినప్పటికీ నేను కూడా ఈ లింక్ ని కొంతమంది నా మిత్రులకి కూడా షేర్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా దీంట్లో పాల్గొంటున్నారు మాస్టర్స్. అయితే వాళ్ళందరి కోసం మళ్ళీ ధ్యానం గురించి కొంచెం బ్రీఫ్ గా చెప్పుకొని క్లాస్ లోకి వెళ్దాం మాస్టర్స్. ఓకే మాస్టర్స్. స్టార్ట్ చేసుకోబోయే ముందు ఒక చిన్న పద్యంతో నేను స్టార్ట్ చేస్తున్నాను మాస్టర్. సంతోష పరమో ధర్మ సత్సంగ పరమాగతి విచార పరమం జ్ఞానం క్షమే పరమం సుఖం. సంతోష పరమో ధర్మ అంటే అన్ని ధర్మాల కంటే గొప్పది ఏంటంటే సంతోషంగా ఉండటము, నిత్యం ఆనంద స్థితిలో ఉండడం. అంటే అన్కండిషనల్ గా, అంటే పరిస్థితులు ఎలా ఎలా ఉన్నప్పటికీ కూడా మన ఆత్మశక్తిని గాని మన మనస్సుని గాని ఏ విధంగా తగ్గించకుండా ఉంటూ మనం ధైర్యంగా ఆనందంగా ఉండగలిగితే, అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ సిచ్యువేషన్స్ మనం ఆనందంగా ఉండగలిగితే దాన్ని సంతోష పరమో ధర్మ. సత్సంగ పరమాగతి అంటే మరి ధ్యానుల ద్వారా, యోగుల ద్వారా, ఇట్లా ఆత్మ బంధువుల ద్వారా మనం మంచి విషయాన్ని తెలుసుకుంటూ ఆత్మ జ్ఞానాన్ని పెంచుకుంటూ ఇట్లా సత్సంగాన్ని మనం మెయింటైన్ చేస్తే గనక అప్పుడు అది పరమగతిని మనకి, అంటే మోక్ష మార్గాన్ని మనకి సూచిస్తుంది. మోక్షాన్ని మనం చేరుకునేటట్టుగా సంపూర్ణంగా సర్వాత్మగా మారే అర్హతని మనకు కలిగిస్తుంది. కాబట్టి సంతోష పరమో ధర్మ సత్సంగ పరమాగతి విచార పరమ జ్ఞానం. విచారణ చేస్తే పరమ జ్ఞానం లభిస్తుంది. అంటే నేను ఎవరు, రమణ మహర్షి అంటారు కదా, నేను ఎవరు అని చెప్పి విచారణ చేసుకోవాలి, నా నిజతత్వాన్ని అర్థం చేసుకోవాలి. అంటే విచారించాల్సిందంతా బయట లేదు, మనలోనే ఉంది అని తెలియజేస్తారు. విచార పరమం జ్ఞానం క్షమే పరమం సుఖం. అంటే అవతల వాళ్ళు చేసిన తప్పులు గాని మనం చేసిన తప్పులు గాని మనని మనం ముందు క్షమించుకోవటం, ఇతరుల్లో ఉన్న తప్పుల్ని ఎంచకుండా క్షమించే గుణం ఉంటే గనక మరియు కృతజ్ఞత భావం ఉంటే గనక అది అన్నిటికంటే కూడా గొప్ప గుణం అని చెప్పి అది అలా సంతోష పరమో ధర్మ సత్సంగ పరమాగతి విచార పరమం జ్ఞానం క్షమే పరమం సుఖం. అంటే అన్నిటికంటే అద్భుతమైనది క్షమాగుణం అని అంటారు. అయితే వీటిలన్నిటి నుంచి మనం, అంటే ప్రతి సృష్టిలో ప్రతి ప్రాణి పట్ల ప్రతి జీవి పట్ల మనం కృతజ్ఞత భావంతో ఉండాలి. విశ్వం అంతా ఒకటే అనే విషయాన్ని మనం తెలుసుకోగలగాలి. అయితే ఈ రోజుల్లో ఇప్పుడున్న సమాజంలో మరి చాలా మంది 40 ఏళ్ళు వస్తున్నాయి, 50 ఏళ్ళు వస్తున్నాయి, 60 ఏళ్ళు వస్తున్నాయి, జీవితం చక్కగా జీవించేస్తున్నారు. కానీ ఎక్కడో లోపం కనిపిస్తుంది. 70 ఏళ్ల వాళ్ళని అడిగినా కూడా మీకు జీవితం సంతృప్తికరంగా ఉందా అంటే ఏదో కోల్పోయినట్టే ఉంటున్నారు. వాళ్ళకి ఏదో రోగమో, అంటే ఆర్థిక బాధలో, లేకపోతే కుటుంబ పరంగా బాధలో, లేకపోతే ఆరోగ్యపరమైన బాధలో, లేకపోతే సమాజంలో ఏదో ఇతను సాధించాలనుకున్నది సాధించుకోలేకపోవడం, ఇలాంటి ఏదో ఒక బాధలు పెట్టుకొని ఎప్పుడు ప్రతి దశలోనూ మనిషి నిరుత్సాహంగానే ఉంటున్నాడు. నిరుత్సాహానికి కారణము ఏంటి అనేది మనం అన్వేషణ చేసుకున్నట్టయితే కనుక ప్రధానంగా ఆత్మజ్ఞానం లేకపోవడం. మరి ఆత్మజ్ఞానం అంటే ఏంది? ఆత్మజ్ఞానం అంటే ఇప్పుడు మనం ఎప్పుడు మనిషి పరిపూర్ణుడు అవుతాడు అంటే, సంపూర్ణమైన జీవితం ఎప్పుడు అవుతుంది అంటే ఇహానికి పరానికి లాభించే పనులు చేసుకున్నప్పుడే అది పరిపూర్ణమైన జీవితం అవుతుంది. మరి చాలా మంది ఏం చేస్తున్నారంటే ఇహానికి లాభించే పనులు చేస్తున్నారు. అంటే బాగా చదువుకుంటున్నారు, ఉద్యోగాలు తెచ్చుకుంటున్నారు, ఏదైనా వృత్తిని ఎంచుకుంటున్నారు, భార్య పిల్లలు, ఆ తర్వాత సంపాదన, ఇట్లా 40, 50 ఏళ్ల దాకా అంటే ఈ భౌతికమైన శరీరానికి సంబంధించినవి అన్ని ఏర్పాటు చేసుకుంటున్నారు. అదే సుఖం అనుకుంటున్నారు. ఇది అందరూ చేస్తున్న పనే. గత కొన్ని వేల సంవత్సరాలుగా మనిషి ఆవిర్భవించిన కాడి నుంచి చేస్తున్న పనులే ఇవి. అయితే మనిషి ఎలా ఏర్పడ్డాడు? కోతి నుంచి మనిషి ఏర్పడ్డాడు అని అంటారు. మరి మనిషి నుంచి నెక్స్ట్ ఏమవ్వాలి? కేవలం 1 లేదా 2% మాత్రమే యోగులు, ఋషులు, మునులు, ధ్యానులుగా మారుతున్నారు. కానీ మిగిలిన వాళ్ళంతా కూడా ఈ ప్రాపంచికంలో ఉండి అదే సత్యం అనుకుని ఆ సుఖాలలోనే ఉంటూ
దాంట్లోనే ఏదో పొందుదామని ప్రయత్నించి చివరికి ఆ పొందేది ఏమీ లేదు. బయట ప్రపంచంలో పొందటానికి ఏమీ లేదు అనేది అది తెలిసి తెలవకుండా అజ్ఞానంలో కొంత తెలుస్తుంది, తెలవకుండా అలాగే అర్ధాంతరంగా జీవితాన్ని ముగించేసుకుంటున్నారు. బాధలతో, దుఃఖాలతో, కష్టాలతో, రోగాలతో, సంఘర్షణలతో, ఒత్తిడులతో జీవనాన్ని గడుపుతున్నారు. ఇలా గడుపుతూ జీవితాన్ని అలా కాలం చెల్లించేస్తున్నారు. మరి ఇహానికి, పరానికి లాభించే పనులంటే అంటే ఈ ఈ నేను ఈ శరీరం మాత్రమే అని తెలుసుకుంటారు. భౌతిక ప్రపంచంలో ఉన్న వ్యక్తులు ఈ ప్రపంచంలో నా శరీరం ఉంది. ఈ శరీరంలో ప్రాణం ఉంది. దీనికి కావాల్సిన ఆహారాన్ని అన్నిటిని నేను అందించుకుంటాను. కేవలం ఈ శరీరం గురించి మాత్రమే తెలుస్తుంది. కానీ యోగులకు మాత్రమే, ఋషులు మాత్రమే ఎంతో పరిశోధన చేసి తమ లోపలికి తాము ప్రయాణం చేసి వాళ్ళు మనకి 7 శరీరాలు ఉన్నాయని తెలియజేశారు. ఏది? ఈ ఈ ఈ ప్రాణమయ శరీరం, అన్నమయ శరీరం అంటే ఈ భౌతిక శరీరం. ఈ భౌతిక శరీరం గాక మన శరీరాన్ని ప్రాణం మనల్ని కాపాడేది. ఆ ప్రాణం ఉన్నంత వరకే ఈ శరీరంలో గుండె కొట్టుకోవడం గాని, జీర్ణక్రియ జరగడం గాని, మరి మిగతా కార్యక్రమాలు, కర్మలు అన్నీ జరగటం అనేది ఆ ప్రాణం అధీనంలో జరుగుతుంది. అంటే అన్నమయ శరీరం ఉంది, భౌతిక శరీరం. దీన్ని నడిపే ప్రాణమయ శరీరం ఉంది. ఇక అచ్చగా ప్రాణం ఉంటే మనం జీవించలేం గాబట్టి, దీన్ని మరి ఈ శరీరాన్ని నడపటం కోసం ఒక మనసు అనేది ఉంది. మనం ఏది చేయాలనుకున్నా ఆ మనసు ద్వారా చేస్తూ ఉంటాం. నిర్ణయాలు తీసుకుంటా ఉంటాం. అంటే అన్నమయ శరీరం ఉంది. దీంట్లో గుండె కొట్టుకోవడం వీటిలన్నిటికి ప్రాణమయ శరీరం ఉంది. మనం తీసుకునే ఆలోచనలు ఇవన్నీ గూడా మనం చేసే ఆలోచనల్ని మనోమయ శరీరం ఉంది. ఇక తీసుకునే నిర్ణయాలు సరైనయా? కావా? ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి? అలా ఇంట్యూషనల్ బాడీ బుద్ధిమయ శరీరం ఉంది. ఇక బుద్ధిమైన శరీరం తర్వాత ఆత్మ శరీరం అంటే ఆనందమయ శరీరం. ఆత్మిక్ బాడీ. ఆ తర్వాత మొనాటిక్ బాడీ. ఆహ్, ఇక డివైన్ బాడీ. ఇట్లా 7 శరీరాలున్నాయి. మన భౌతిక శరీరమే గాకుండా 7 అంటే ఇంకా 6 శరీరాలున్నాయి. కానీ కేవలం భౌతిక శరీరం మాత్రమే తెలుసుకొని, దీనికి రోగమొచ్చినా, కష్టమొచ్చినా ఈ భౌతిక శరీరమే కారణం అనుకోని, దీనికి మందులు వేసుకుంటూ మనం రోగాల నుంచి బయటపడలేకపోతున్నాం. దుఃఖాల నుంచి బయటపడలేకపోతున్నాం. బయట ఇతరుల వ్యక్తుల్ని మనం ఆశ్రయిస్తున్నాము. స్వామీజీలని ఆశ్రయిస్తున్నాము. సిద్ధాంతుల్ని ఆశ్రయిస్తున్నాము. ఇట్లా వేరే ఇతరుల మీద ఆధారపడి జీవించుతున్నాము. దుఃఖంతో జీవిస్తున్నాం. అజ్ఞానంలో జీవించుతున్నాం. సత్యం వైపుకి వెళ్ళట్లేదు. మరి సత్యం వైపుకి వెళ్ళాలంటే ఆ సత్యాన్ని చూపించేదెవరు? ఆ సత్యాన్ని తెలియజేసేదెవరు? అసలు తెలుసుకోవాల్సిన సత్యం ఎక్కడుంది? నిజమైన జీవన విధానం అంటే ఏంటి? ఇవన్నీ గూడా ఆధ్యాత్మిక గురువులు ఎప్పుడో తేల్చేశారు. భైరవ తంత్రాలో పార్వతీ మాతకి పరమశివుడు చెప్పిన దాంట్లో అదే విషయాన్ని తెలియజేస్తాడు. అంటే శ్వాస మీద ధ్యాస పెట్టుకోమని చెబుతాడు. బుద్ధుడు కూడా ఎన్నో సాధనలు చేసి చిట్ట చివరికి అనాపానసతి అంటే అంటే బయటికి, అపాన అంటే లోపలికి, సతి అంటే కూడి ఉండటం. దాన్ని ఎరుకతో చూడటం అనేది బుద్ధుడు ప్రపంచానికి అందించిన వరం. అలాగే ఇలా ఎంతో మంది కృష్ణ పరమాత్మ కూడా అర్జునుడికి భగవద్గీతలో ఒకానొక దశలో ఈ మనసు కోతి వంటిది దీన్ని నియంత్రించడం కష్టం అని అర్జునుడు అన్నప్పుడు ఉచ్ఛ్వాస నిశ్వాసములను సమనుగా ఉంచి దృష్టిని భూమధ్యంలో ఉంచి సమంకాయ శిరోగ్రీవం అని చెప్పి ఒక శ్లోకంలో తెలియజేస్తాడు. అట్లా మనసుని అదుపులో ఉంచుకోమని చెబుతాడు కృష్ణ పరమాత్మ. అంటే మనసుని అదుపులో ఉంచుకోవాలంటే దానికి ధ్యానం కావాలి. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. అందుకే కృష్ణ పరమాత్మ ఉత్తర గీతలో కూడా అంటారు కదా! ఏమంటారు? పూజ కోటి సమం స్తోత్రం, స్తోత్రకోటి సమం జపం, జపకోటి సమం ధ్యానం, ధ్యానకోటి సమం లయః అని అంటారు. అంటే కోటి పూజలతో సమానమైంది అంటే దాంతో సమానమైంది ఒక జపం అండి. స్తోత్రం అండి. ఎందుకంటే పూజలో చాలా తంతుంటది. ఒక పాఠం ఉంటుంది. ఆ తర్వాత పూల దండలు, కొబ్బరికాయలు ఇవన్నీ కూడా చాలా తంతుంటది. అదంతా తంతయిన తర్వాత ఆత్మకి సంబంధించిన కనెక్టివిటీ అనేది కేవలం ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ మాత్రమే ఉంటుంది. ప్రాణాయామం, ధ్యానం అని చెప్పి పూజ మధ్యలో అంటారు పూజారి గారు. సంకల్పం చేసుకోండి అంటారు. ఆ క్షణంలో ఆ కొద్ది కొద్ది క్షణాల్లో మాత్రమే కేవలం ధ్యానం జరుగుతుంది. కానీ మిగతా అన్ని సందర్భాలు మొత్తం పూజకి ముందు రోజు గాని, ఆ పూజ ప్రారంభించబోయే ముందు గాని, ఇంట్లో గాని, బయట గాని అన్ని సంఘర్షణలే ఉంటాయి. దానికి సంబంధించి పూజా ద్రవ్యాలు ఏర్పాటు చేసుకోవటం ఇవన్నీ గూడా బిజీగా ఉంటారు. కేవలం ధ్యానం కొద్ది సమయం మాత్రమే జరుగుతుంది. అందుకే కోటి పూజలతో సమానమైంది ఒక ఒక స్తోత్రం అని అన్నారు. స్తోత్రం ఎందుకు గొప్పదంటే, స్తోత్రం చదివేటప్పుడు ఎలా ఉంటది? శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యాన గమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. ఈ స్తోత్రం చదివేటప్పుడు ఏం జరిగిద్దంటే మనసు ఆ స్తోత్రానికి కనెక్ట్ అయిపోద్ది. కనెక్ట్ అయిపోయినప్పుడు ఆ పాట జరుగుతున్నంత సేపు పరమాత్మతో మనం కనెక్ట్ అవుతూ ఉంటాం. ఆయన్ని ఊహించుకుంటూ ఉంటాం. శాంతాకారం, భుజగశయనం, పద్మనాభం సురేశం అంటే పరమాత్మ ఒక శాంతమైన ఆకారంలో
అంటే అందుకే ధ్యానంలో కూడా మనం ఎప్పుడైతే శ్వాసను గమనిస్తూ ఉంటామో ఆలోచన రహిత స్థితికి చేరుకుంటామో, నిర్మల నిశ్చల స్థితికి చేరుకున్నప్పుడు అప్పుడు శాంత స్థితికి మనం, అంటే శాంతాకారం అంటేనే శాంతంలోనే పరమాత్మ ఉన్నాడు. ఆ స్థితికి మనం చేరుకుంటాం. అంటే స్తోత్రం ద్వారా మనం పరమాత్మ స్థితిలోకి ఈజీగా వెళ్ళగలుగుతాం. అయితే ఆ స్తోత్రం ద్వారా వెళ్ళగలుగుతాం కాబట్టి, అంటే ఆ స్తోత్రం జరిగినంతసేపు. అయితే దీంట్లో ఒక లిమిటేషన్ ఉంది. స్తోత్రం మనకు గుర్తుండకపోవచ్చు. తప్పులు జరిగే అవకాశం ఉండొచ్చు. రాగయుక్తంగా పాడగలేకపోవచ్చు. పాడినా గూడా భగవంతుడికి కనెక్ట్ కాలేకపోవచ్చు. ఇలాంటి లిమిటేషన్స్ ఉండడం వల్ల జ్ఞాపక శక్తితో సంబంధం ఉంది గాబట్టి, మనసుకు సంబంధం ఉంది గాబట్టి, దీన్ని గూడా అంటే కోటి పూజలతో సమానమైంది ఒక స్తోత్రం. మరి కోటి స్తోత్రాల కంటే sto కోటి స్తోత్రాలతో సమానమైంది ఒక జపమంట. జపము అనంటే ఏంది? ఏదో ఒక మంత్రాన్ని తీసుకొని దాన్ని మనం జపించడం. అంటే ఆంజనేయ స్వామి రామనామాన్ని, కొంతమంది అష్టాక్షరిని జపిస్తారు. కొంతమంది పంచాక్షరిని మంత్రాన్ని జపిస్తారు. అంటే ఓం నమో భగవతే దేవాయ, ఓం నమః శివాయ ఇలా మంత్రాన్ని ఏదో ఒక మంత్రాన్ని తీసుకొని జపం చేస్తూ ఉంటారు జపమాల పట్టుకొని. అట్లా జపం అంటే కోటి స్తోత్రాల కంటే ఒక జపం గొప్పదంట. అంటే పూజ కంటే స్తోత్రం గొప్పది. స్తోత్రం కంటే జపం గొప్పది. కోట్ల రెట్లన్నమాట. ఎందుకు అంత గొప్పది అనంటే జపము, ఇప్పుడు పూజలో చాలా తంతుంటది. ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువుంటుంది. మనసుకు సంబంధించి చాలా తక్కువుంటుంది. స్తోత్రంలోకొచ్చేసరికి మనసు ఎక్కువుంటుంది. ఫిజికల్ యాక్టివిటీ తగ్గిపోయింది. పూర్తిగా తగ్గిపోయింది. మనసుకు సంబంధించిందొచ్చింది. కానీ మనసులో గూడా జ్ఞాపక శక్తికి సంబంధించిందుంది గాబట్టి, అక్కడ గూడా శూన్య స్థితిని పొందడం కొంచెం టైం పట్టింది. కానీ జపంలో తొందరగా గలిగిద్దనమాట. డైరెక్ట్‌గా నామాన్ని రామ అనంగానే దాంట్లో ఉన్న శక్తిని మనం అందుకుంటా ఉంటాం. అలా రామ, 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 రామ అలా ఆ శక్తిని అందుకున్నవాడే ఆంజనేయ స్వామి చిరంజీవయ్యాడు. అని మరి అష్టసిద్ధుల్ని పొందాడు. అంటే గుండె చీల్చుకుంటే రాముడిని చూపించగలిగే అంత స్థితికి ఎళ్ళాడు ఆంజనేయ స్వామి. అంతేగాని ఆంజనేయ స్వామి ఎక్కడ పూజలు గాని, యజ్ఞాలు గాని, జపాలు ఇయన్నీ చేసినట్టుగా మనకెక్కడ ఫోటోస్ గాని అయ్యేం ఉండవు. కేవలం ఆంజనేయ స్వామి చరిత్రలో రామనామాన్ని స్మరించాడని మనకు తెలుస్తా ఉంటది. అంటే కేవలం జపం, జపం ద్వారా ఆంజనేయ స్వామి అంత శక్తివంతుడయ్యాడన్నమాట. అట్లా జపం ఎందుకు గొప్పది అనంటే, స్తోత్రం కంటే జపంలో గుర్తుంచుకోవాల్సిన పని లేదు. ఒకే నామం. ఆ నామంతో ఆ భగవంతుడికి కనెక్ట్ అయిపోతా ఉంటాం. అద్భుతమైంది. అయితే కనెక్ట్ అవుతున్నాం. అన్నిటికంటే చాలా గొప్పది. మనసు నిలుస్తా ఉంటది. ఒకే నామాన్ని స్మరించుతూ, స్మరించుతూ, స్మరిస్తూ ఆ నామంలోని శక్తిని మనం అందుకుంటూ, అందుకుంటూ, అందుకుంటూ చివరికి నామం పోయి కేవలం శక్తి మాత్రమే మిగులుతుంది. ఆ శక్తి కూడా మనం గ్రహిస్తూ, గ్రహిస్తూ, గ్రహిస్తూ మనం శూన్య స్థితిని పొంది అప్పుడు విశ్వానికి మనం ఓపెన్ అయిపోయి విశ్వానికి కనెక్ట్ అయినప్పుడు విశ్వశక్తి మనలోకి అపారంగా ప్రవేశించి మనలో దివ్యత్వం వికసించి మనమే ఆహ్, ఆంజనేయ స్వామిలాగా, చిరంజీవిలాగా ఆ పరమాత్మ తత్వంలో మనం జీవించగలుగుతాం. అంటే మోక్షాన్ని జపం ద్వారా గూడా పొందొచ్చన్నమాట. అయితే ఇక్కడ చూడండి, పూజలో చాలా టైం పడుతుంది. అంటే కొంచెమే. కాబట్టి కోటి పూజలు చేయాల్సొస్తది. స్తోత్రంలో అంతే. కోటి స్తోత్రాలు చేయాల్సొస్తది. కానీ కోటి స్తోత్రాలతో సమానమైంది ఒక జపం అంట. మరి కోటి జపాలతో సమానమైంది ఒక ధ్యానం అంట. ఎంత గొప్పగా ఉంది. ధ్యానం అన్నిటికంటే సర్వోత్కృష్టమైనది, ఉన్నతమైనది ధ్యానం. ఎంతో విలువైంది గాబట్టి బుద్ధుడు గాని, రమణ మహర్షి గాని, రామకృష్ణ పరమహంస గాని, వివేకానందుడు గాని వీళ్ళందరూ పాటించింది గూడా ధ్యానమే. బ్రహ్మలోకంలో బ్రహ్మదేవుడు చేసేది ధ్యానమే. వైకుంఠంలో విష్ణుమూర్తి పడుకొని చేసేది యోగ నిద్ర రూపంలో ధ్యానమే. ఆహ్, కైలాసంలో శివుడు, పార్వతి వాళ్ళిద్దరూ చేసేది కూడా శివపార్వతులు చేసేది కూడా ధ్యానమే. మనమందరము కోరికల్ని తీర్చుకోవడం కోసమో, కావాలని తెలుసుకోవడం కోసం మనం భగవంతుడిని ఆరాధిస్తాము. వాళ్ళ నుంచి ఏదో పొందుదామని చూస్తా ఉంటాము. కానీ భగవంతుళ్ళు మరి ఎవరిని ఆరాధిస్తున్నారు? వాళ్ళు కళ్ళు మూసుకొని ఎవరిని ఏ దైవాన్ని ఆరాధిస్తున్నారంటే ఆత్మ స్థితిలో ఉంటున్నారు వాళ్ళు. అంటే వాళ్ళు ఆల్రెడీ ఆ విశ్వంతో ఐక్యమైపోయి ఉన్నారు కాబట్టి వాళ్ళకి వరాలిచ్చే శక్తి కూడా ఉంది. అంటే మనం గూడా ఆ అర్హత ఉంది. భూమి మీద పుట్టిన మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కళ్ళకి కూడా నడిచే దేవుళ్ళుగా మారే అర్హత ఉంది. ఆ అర్హత కోసమే మనం ధ్యాన సాధన చేయాలి. ఓకే మాస్టర్స్. ధ్యానం అందుకే అత్యద్భుతమైనది. అత్యంత శక్తివంతమైనది. భగవంతుని చేరుకోవటానికి అష్టాంగ మార్గం అని నవవిధ భక్తులని 9 రకాలుగా మనం భగవంతుడిని చేరుకోవచ్చంట. శ్రవణం, మననం, కీర్తనం, వందనం, అర్చనం, పాదపూజనం, దాస్యము, సఖ్యము, ఆత్మ నివేదనం. ఇలా 9 మార్గాల్లో మనం భగవంతుడిని చేరుకుంటాం. శ్రవణం అంటే భగవంతుడి నామాన్ని కీర్తనల్ని వింటూ, 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 వింటూ ఆ భగవంతుడిని స్మరించుకుంటూ ఉండాలి. శ్రవణం. మననం. మననం అంటే ఆ విన్న ఇప్పుడు ఓం నమో వెంకటేశాయ అనంగానే అది ఆ శ్రవణం జరిగింది. తర్వాత మనసులో మననం చేసుకుంటున్నాం. ఓం నమో వెంకటేశాయ ఓం నమః. శ్రవణము, మననము, కీర్తనము. అదే విషయాన్ని మనం పాడుతున్నాం. చక్కగా అన్నమాచార్య కీర్తనలు పాడుకుంటున్నాం. కొండలలో నెలకొన్న
కోనేటి రాయడు వాడు కొండలంత వరము గూపెడు వాడు కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు అనుకుంటే ఇట్లా చక్కగా కీర్తనం చేసుకుంటున్నాం. శ్రవణం చేశాం, మననం చేశాం, కీర్తనం చేస్తున్నాం. వందనం ఆ భగవంతుడికి సంపూర్ణ శరణాగతితో నమస్కరించుకుంటున్నాం. వందనం చేస్తున్నాం. ఆ? వందనం, శ్రవణం, మననం, కీర్తనం, వందనం, అర్చనం అంటే పూలు పళ్ళు ఇలాంటివి చేసి ఆయనకి అర్చన చేస్తున్నాం. ఉం? శ్రవణం, మననం, కీర్తనం, వందనం, అర్చనం, ఇంకా పాద పూజనం. ఆయన పాదాలకి ఆ సేవ చేస్తున్నాం. అంటే పాదాల దగ్గర పూలు పెట్టి పాదాల దగ్గర అట్లా ఇక పాద సేవనం, దాస్యము. అంటే ఇక ఒక స్టేజ్కి వెళ్ళిన తర్వాత ఏంటంటే భగవంతుడు నేను ఒకటే ఆయన కోసం నేను సేవ చేయాలి అని చెప్పేసి ఆ భగవంతుడి సేవా కార్యక్రమాల్లో నిమగ్నం అవుతాడు. ఆయన పాదాల దగ్గర ఉండాలి, నేను ఆయనకి దాసుడిని అని చెప్పి శరణాగతి పొందుతా ఉంటాడు అనమాట. అలా దాస్యం. ఇక సఖ్యం. ఇక దాస్యం ఎక్కువైపోయిన తర్వాత ఇక కమాండింగ్ కూడా వచ్చేస్తుంది అనమాట. ఫ్రెండ్ లాగా భావిస్తాడు అనమాట. అర్జునుడు ఎలా అయితే కృష్ణుని సఖా మిత్రమా అని చెప్పి ఇట్లా సంబోధించుకుంటూ కృష్ణుడితో సరదాగా ఉన్నాడో ఆ స్టేజ్కి వెళ్ళిపోతారనమాట భక్తులు. అలా ఆ సఖ్యం. ఇక లాస్ట్ స్టేజ్ ఏంటంటే ఆత్మ నివేదనం. అంటే ఇక భగవంతుడు నేను ఒకటి కాదు, నన్ను నేను సంపూర్ణంగా శరణాగతి చేసుకుంటున్నాను. ఆ విశ్వశక్తికి, ఆ విశ్వ చైతన్యానికి నేను సంపూర్ణంగా సరెండర్ అయిపోతున్నాను అని చెప్పేసి ఆ స్థితిలో ఉండడాన్ని ఆ ఆత్మ నివేదనం అంటారు. అంటే ఆత్మ స్థితిలో పూర్తిగా అంటే తనని తాను సమర్పించుకోవడం అంటే శారీరకంగా కాదు, ఆత్మపరంగా కూడా సంపూర్ణంగా సమర్పించుకోవడాన్ని ఆత్మ నివేదనం అంటారు. ఆ స్థితినే ధ్యాన స్థితి అని అంటారు. ఆ ధ్యాన స్థితి అద్భుతమైనది, అన్నిటికంటే ఉత్కృష్టమైనది. అంటే జపాలు, తపాలు, యజ్ఞాలు, పూజలు వీటిలన్నిటికంటే కూడా అడ్వాన్స్డ్ లెవెలే ధ్యానం అన్నమాట. అంత గొప్ప ధ్యానాన్ని అంటే వీటిలన్నిటిలో ఎన్నో జన్మ జన్మలుగా మనం చేసుకుంటూ వచ్చే సాధన క్రమంలో మన కర్మలు అన్నిటిని దగ్ధం చేసుకోవాలంటే అందుకే అంటారు జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అని అంటారు. అంటే జ్ఞానం అనే అగ్నితో ఈ కర్మల్ని దగ్ధం చేసుకోవాలి. అంతేగాని జన్మ జన్మల నుంచి వచ్చే సంస్కారాల్ని, కర్మలని, మనలో ఉన్న ఆ ట్రాక్స్ ని అంత ఈజీగా మనం తొలగించుకోలేము. అంటే మన బుద్ధి శక్తితో గాని, మన యొక్క మనోశక్తితో గాని వాటిని తొలగించుకోలేము. కేవలం ధ్యానం ద్వారా మాత్రమే మనం వాటిని తొలగించుకోగలుగుతాం. సంపూర్ణమైన జీవితాన్ని గడపగలుగుతాం. మరి సంపూర్ణమైన ఆ మోక్షాన్ని ఆహ్, ఆ విశ్వాత్మ భావాన్ని, సర్వాత్మ భావనని పొందాలంటే పొందాల్సింది బయట లేదు, లోపలే ఉందనేది తెలుసుకోవాలి. మనని మనం తెలుసుకోవాలి. అందుకే గ్రీక్ డెల్ఫీ దేవాలయంలో నో థై సెల్ఫ్ అని ఉంది అని అంటారు. అంటే నిన్ను నువ్వు తెలుసుకో. సైకాలజీలో మొట్టమొదటి వర్డ్ అది. అంటే మనని మనం తెలుసుకుంటూ పోతే సత్యాలన్నీ బయటకు వస్తా ఉంటాయి. అట్లా కోటి జపాలతో సమానమైనది ధ్యానము. ధ్యానం కంటే అన్నిటికంటే ఉత్కృష్టమైనది లయం అన్నమాట. ఆ లయం అనే స్థితి అంటే సమాధి స్థితికి వెళ్ళిపోతాం అన్నమాట. ఆ స్టేజ్ అన్నమాట అది. అయితే మరి ఈ ధ్యానం అనేది ఎలా చేయాలి? బ్రహ్మర్షి పితామహ పత్రిజీ సరి అయిన ధ్యానం చేయండి అని అంటారు. సరైన ధ్యానం అంటే ఎన్నో రకాల ధ్యాన పద్ధతులు ఉన్నాయి. అంటే ఆ జపయజ్ఞం అని, జపం అని, క్రియాయోగం అని, జ్ఞాన యోగమని, వైరాగ్య యోగం అని ఇట్లా ఎన్నో రకాల పద్ధతులు ఉన్నాయి ధ్యానంలో. మళ్ళీ త్రాటకం అని అంటే గోడ మీద ఒక చుక్క పెట్టి, లేదంటే ఆరాధన అని ఒక భగవంతుడి రూపాన్ని పెట్టి, ఆ రూపాన్ని కళ్ళు మూసుకొని ఆరాధించుకుంటూ తనే భగవంతుడు అయిపోయినట్టుగా ఇమాజిన్ చేసుకుంటూ భగవంతుడికి శరణాగతి పొందుతుంది. ఇట్లా రకరకాల పద్ధతులతో మన ధ్యాన సాధన చేస్తూ ఉంటారు. కానీ అన్నిటికంటే మరి సరైన ధ్యానం అని దేన్ని అని అంటారంటే, ఎప్పుడైతే మన మనసు శూన్యంగా అవుతుందో, నిర్మలంగా అవుతుందో, నిశ్చలంగా అవుతుందో, ఏ విధమైన ఆలోచనలు లేకుండా ఉంటుందో, ఆలోచన రహిత స్థితినే ధ్యాన స్థితి అంటారు మాస్టర్స్. ఆలోచన రహిత స్థితిని పొందడమే ధ్యానం. అంటే పూజలో ఆలోచన రహిత స్థితి కొద్దిసేపు మాత్రమే ఉంటుంది. స్తోత్రంలో ఇంకొంచెం ఎక్స్‌టెన్షన్ అవుతుంది. జపంలో ఇంకా బాగా ఎక్స్‌టెన్షన్ అవుతుంది. కానీ ధ్యానంలో మాత్రం డైరెక్ట్‌గా ఆలోచన రహిత స్థితికి మనం చేరుకుంటాం అన్నమాట. ఎలా చేరుకుంటాము అనంటే, మనం ఏది చేసినా గూడా స్తోత్రాలు ఏవి చేసినా కూడా మనం మనసు పనిచేస్తూ ఉంటుంది. కానీ నిర్విషయం మనః ధ్యానః పతంజలి మహర్షి చెప్తారు. అంటే పతంజలి మహర్షి అష్టాంగ మార్గంలో యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి అని 8 మార్గాలు చెబుతారు. అంటే యమ అంటే కఠోరమైన నియమాలను పాటించటము. నియమాలు యమ నియమాలన్నీ కఠోరమైనవి. అంటే ఆహ్, ఉదయాన్నే బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లెగవటము, సత్యాన్ని పాటించటము, ధర్మంగా జీవించటము, రుజువర్తన కలిగి ఉండటము, అందరితో స్నేహపూర్వకంగా ఉండటం, సహనంగా ఉండటము. ఇట్లా అన్ని రకాల ధర్మాల్ని పాటించడం. అంటే బ్రహ్మచర్యము,
గృహస్థాశ్రమము, వానప్రస్థం ఇట్లన్నిట్లలో సమరతని పాటించడం అన్నమాట. ఇట్లా యమ, నియమ, ఆసనం. ఆసనం అంటే ఏందంటే స్థిరం, సుఖం ఆసనం అని అన్నారు. అంటే వెన్ను నిటారుగా ఉంచటము ఇవన్నీ అవసరం లేకుండా ఏ ఆసనంలో అయితే మనం స్థిరంగా, సుఖంగా కూర్చోగలుగుతాం. అంటే పద్మాసనం వేయాల్సిన పని లేదు ధ్యానానికి. ధ్యానం యొక్క అల్టిమేట్ గోల్ ఏందంటే నిర్విషయం మనః ధ్యానం. మరి దానికోసం అంటే మనకి మన లోపలికి వచ్చే శక్తుల్ని, విశ్వశక్తిని మన లోపలికి వచ్చే విశ్వశక్తిని అడ్డుకునేది కేవలం మన ఆలోచనలు మాత్రమే. ఎప్పుడైతే మనం ఆలోచనల్ని కంట్రోల్ చేసుకోగలుగుతామో, నియంత్రించుకోగలుగుతామో, అప్పుడే విశ్వశక్తి అపారంగా మన లోపలికి ప్రవేశిస్తుంది. అందుకే మనం ఎన్నాళ్ళు జీవించినప్పటికీ కూడా మనలో నిద్ర ద్వారా కొంతవరకు మాత్రమే ప్రతిరోజు మనం విశ్వశక్తిని స్వీకరిస్తాం. కానీ ధ్యానంలో మాత్రమే అపారమైన విశ్వశక్తిని మనం స్వీకరించగలుగుతాం. ఎందుకు అనంటే అప్పుడు ఆలోచన రహిత స్థితికి సంపూర్ణంగా చేరుకోగలుగుతాం. అందుకే ఆహ్, స్థిరమైన, సుఖమైన ఆసనం తీసుకుంటాం. ప్రాణాయామం. ప్రాణాయామం అంటే ఈ శ్వాస మీద ధ్యాస. ధారణ, ధ్యాన, సమాధి. అంటే ధారణ చేయటం, ధ్యానం చేయటం. అంటే ధ్యానం అంటే ఇప్పుడు ధారణ అంటే శ్వాస మీద ధ్యాస పెట్టి ఏకాగ్రతతో దాన్ని ఎరుకతో గమనించడం. ఎరుకతో గమనించడాన్ని ఆత్మ చేసే పని అని అంటారు. అంటే ఆత్మ ఎప్పుడు గూడా ఇప్పుడు మనం ఏ పని చేసినా గూడా ఆలోచనతో చేస్తాము. అంటే మనసు చేస్తూ ఉంటుంది. కానీ ఆత్మ మాత్రం ఎరుకతో ఉంటుంది. ఆత్మ ఎరుకతో ఉండి మన శరీరాన్ని, మన జీవక్రియల్ని కాపాడుతూ ఉంటుంది. ఎప్పుడైతే ఆ ఆత్మ ఎరుకని తీసేస్తుందో, మన శరీరంలో నుంచి జీవ చైతన్యం బయటికెళ్ళిపోతుంది. ఈ శరీరం నిర్జీవం అయిపోతుంది. లోపల ఆత్మ ఉన్నంత సేపు శివం. బయటికెళ్ళిపోతే ఈ శరీరమే శవంగా మారుతుంది. కాబట్టి మన లోపల ఎరుకని కాపాడేది మన జీవక్రియలను నడిపిస్తూ మనల్ని నిరంతరం కాపాడేది మనలో ఉన్న భగవంతుడు ఎవరంటే ఆత్మ. అందుకే పత్రిజీ ధ్యాన నవరత్నాల్లో ఇది చెప్తారు గదా! శ్వాసే గురువు, జీవుడే దేవుడు, ఆత్మే పరబ్రహ్మం, దేహమే దేవాలయం, సమయమే సాధన, సహనమే ప్రగతి, అనుభవమే జ్ఞానం, దానమే ధర్మం, ధర్మమే పుణ్యం. ఇట్లా ధ్యాన నవరత్నాలు చెబుతారు. అంటే మనలోనే మన శ్వాస గురువుని పట్టుకోవాలి. మన లోపల ఆ పరమాత్మ మనలోనే ఉన్నాడనేది తెలుసుకోవటం కోసమే ఈ శ్వాస గురువుని పట్టుకుంటే ఈ దేహం అనే దేవాలయంలో ఉండి సమయమే సాధన, సహనమే అంటే దీనికి సరైన సమయం ఇవ్వాలి. సమయం అంటే మనకెంత వయసుందో అన్ని నిమిషాలు మనం ధ్యానంలో కూర్చోవాలి. తప్పనిసరిగా. ఇక అది మినిమమ్ అన్నమాట. ఇక దానికంటే ఎక్కువ మనం ఎంతైనా కూర్చోవచ్చు. సమయమే సాధన. సహనమే ప్రగతి. అంటే సహనంగా వేచి చూడాలి దాని ఫలితం కోసం. కానీ ఫలితాన్ని ఎక్స్‌పెక్ట్ చేయకూడదు. అందుకే కృష్ణ పరమాత్మ చెబుతారు గదా! కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతు మా తే సంగోऽపి కర్మణి. ఓ అర్జునా కర్మలను చేయడంలో నీకు అధికారం కలిగినది గానీ, వాటి ఫలితములపై లేదు. కాబట్టి నువ్వు ఫలితాల కోసం ఏ పనులు చేయబాకు. అట్లని కర్మలను చేయటం మానరాదు. అని చెప్పి ఇక నీ డ్యూటీని మాత్రమే చెయ్యి. ఆ ఫలితాలను ఎక్స్‌పెక్ట్ చేయబాకు అని అంటాడు. అట్లా మన ధ్యాన సాధనలో గూడా ఎక్స్‌పెక్టేషన్స్ ఏమి పెట్టుకోకూడదు. కేవలం మన యొక్క లక్ష్యం ఏందంటే శ్వాసని దాని సహజ స్థితిలో దాన్ని గమనించుతూ ఉండటం అన్నమాట. ఎరుకతో ఉండటం. ఎరుకతో ఉండటం అంటే ఆత్మతో ఉండటం ప్లస్. ఇక వేరేది ఏది చేసినా గూడా మనసులో ఏది విషయం గురించి అంటే గైడెడ్ గాని, ఏదన్నా మంత్రం గాని, జపం గాని, రూపం గాని ఏది ఊహించుకున్నా గూడా అది మనసు చేసే మాయే గాబట్టి, ఆ మాయలో పడ్డామంటే మాత్రం మన ధ్యాన సాధన కొనసాగుతున్నట్టు కాదు. కాబట్టి మనం ఏ విధమైన ఎక్స్‌పెక్టేషన్స్ లేకుండా కేవలం సహజ స్థితిని మనం గమనిస్తూ ఉండాలి. అంటే ధ్యానం అంటే ఏందంటే శరీర స్థితి నుండి మనోస్థితికి, మనోస్థితి నుండి బుద్ధి స్థితికి, బుద్ధి స్థితి నుండి ఆత్మ స్థితికి అంచెలంచెలుగా ఎదగడం మాస్టర్స్. అయితే ఇందాక మనం మొదట్లో చెప్పుకున్నట్టు కేవలం శరీర స్థితిలోనే జీవితం జీవించేస్తున్నాం గాబట్టి, మనకి ఎన్నాళ్ళు జీవించినా సంతృప్తి గాని, దీని నుంచి ఏదో సాధించినట్టు గాని ఏమీ అనిపియదనమాట. మొత్తం ఫెయిల్యూర్ జీవితమే కనపడతా ఉంటది. వెనక్కి చూసుకున్నా గూడా అది సక్సెస్‌ఫుల్‌గా కనపడదు. ఎందుకంటే నేను ఏదో సాధించాలి అనుకోని కొన్ని కోరికలు పెట్టుకొని ఒక స్టేజ్‌కెళ్ళిన తర్వాత, అక్కడికెళ్ళిన తర్వాత ఏదైతే తీసుకోవాలనుకుంటున్నానో, ఏదైతే అనుభవించాలనుకున్నానో అది అనిపించడానికి నా శరీరం గాని, నా ఆరోగ్యం గాని, నా పరిస్థితులు గాని నాకు సహకరించవట. నేను వెనక్కి తిరిగి చూసుకుంటే దీనికోసమే ఇదంతా చేశానా అని చెప్పి మళ్ళీ పశ్చాత్తాపం. కొన్ని రిగ్రెషన్స్ కలుగుతాయి. ఇవేవి కలగకుండా ఉండాలంటే పూర్తిగా మనం ఈ శరీర స్థితిని దాటి, మనోస్థితిని దాటి ఆ బుద్ధి స్థితిని దాటి ఆత్మ స్థితిలోకి చేరుకున్నప్పుడే పరిపూర్ణమైన ఆనంద స్థితిని, సంపూర్ణమైన ఆనంద స్థితిని మనం పొందగలుగుతాం. అందుకే ఆ ఐదో శరీరాన్ని ఆనందమయ శరీరం అంటారు. అంటే మనోమయ శరీరం, ప్రాణమయ శరీరం, ఆహ్, సో ప్రాణమయ శరీరం, ఆహ్, ఈ ఇలా బుద్ధిమయ శరీరం, ఆనందమయ శరీరం, ఇట్లా ఆనందమయ శరీరంలోకి మనం ఎంటర్ అవ్వాల్సొస్తది. అంటే
శరీర స్థితి అంటే ఫస్ట్ శరీర స్థితిని దాటాలి. దాటాలంటే ఏం చేయాలి? ధ్యానంలో కూర్చున్నప్పుడు కాళ్ళు 2 క్రాస్ చేసుకొని, వేళ్ళలో వేళ్ళు పెట్టుకొని, కళ్ళు మూసుకొని అలా స్థిరంగా ఉంచుతాం. అంటే శరీరాన్ని కదిలించకుండా ఉంచాం. అంటే ఎప్పుడు మనం శరీరం కదిలిస్తూ ఉంటాము, మాట్లాడుతూ ఉంటాం, ఆలోచిస్తూ ఉంటాం, పనులు చేస్తూ ఉంటాం. వీటిని మరి శక్తిని కోల్పోయే పనులు చేస్తున్నాం గానీ, శక్తిని నిల్వ చేసుకునే పని గానీ, శక్తిని పొందే పని గానీ మనం చేయట్లేదు. అందుకే మనం ఈరోజు ఇన్ని రకాల మానసిక ఒత్తిళ్ళకి గాని, జీవితంలో పూర్తి స్థాయిలో మనం సంపూర్ణమైన ఎదుగుదలని మనం సంతృప్తిని పొందలేకపోతున్నాం. కాబట్టి ఇక్కడ ఫస్ట్ శరీరాన్ని కట్టేస్తాం. అంటే శరీరాన్ని కదిలించకుండా ఉంచుతాం. శరీరాన్ని కదిలించకున్నప్పుడు ఏం జరిగిద్దంటే, ఈ భౌతిక శరీరాన్ని ఆపేసినప్పుడు ఏం జరిగిద్ది? వెంటనే ఇక నెక్స్ట్ ఒక శరీరం ఉంది గదా! ఆహ్, మనోమయ శరీరం యాక్టివేట్ అయిపోయిద్ది. భౌతిక శరీరాన్ని ఆపేయంగానే వెంటనే మనసులో ఆలోచనలు విపరీతంగా వస్తా ఉంటాయి. మరి అది ఇప్పుడు దాన్ని కట్టేయాలన్నమాట. మనసులో ఆలోచనల్ని కంట్రోల్ చేయాలంటే శ్వాసని గమనించాలి. శ్వాసని గమనించినప్పుడు ఏం జరిగిద్ది? ఈ శ్వాసకి, ఆలోచనలకి చాలా దగ్గర లింక్ పెట్టాడన్నమాట భగవంతుడు. ఇంక దేనికి పెట్టలేదు. ఆ సృష్టి. ఎట్లా అంటే మనకు బాగా ఆవేశం వచ్చినప్పుడు శ్వాస వేగంగా కొట్టుకుంటుంది. బాగా కోపం వచ్చినప్పుడు గాని, ఆవేశం వచ్చినప్పుడు ఎప్పుడైనా మనం ప్రశాంతంగా, శాంతంగా మంచి మ్యూజిక్ వింటున్నప్పుడు గాని, అందమైన సన్నివేశంలో ఉన్నప్పుడు గాని, ప్రకృతి రమణీయ దృశ్యాలను చూస్తున్నప్పుడు గాని, ఆనందంగా ఉంటాం. అప్పుడు శ్వాస చాలా నెమ్మదిగా కొట్టుకుంటూ ఉంటుంది. ఇక ధ్యానంలో ఏందంటే అసలు శ్వాస ఉందా? లేదా? అనే స్థితికి గూడా వెళ్తామనమాట. అట్లా ఈ శ్వాసకి, మన మనసుకి చాలా దగ్గర సంబంధం ఉంది. అయితే మనసుతో నేను ఆలోచనలు రాకూడదు నాకు, నేను ఆలోచించకుండా ఉండాలి, నాకు శూన్య స్థితి ఉండాలి అని చెప్పి అనుకున్నామనుకోండి. అలా అనుకున్నది కూడా ఒక ఆలోచనే అవుతుంది కాబట్టి, మనం ఆ ధ్యాన స్థితి మనం పొందలేం. కాబట్టి మరి శ్వాసకి, ఆలోచనలకి లింక్ ఉంది కాబట్టి, శ్వాసని గమనిస్తూ ఉంటాం. శరీరాన్ని జీరో చేసేసాం. ఇప్పుడు శ్వాసని గమనించడం వల్ల మెల్లగా ఏం జరుగుతదంటే, శ్వాసని గమనిస్తూ ఎరుకతో శ్వాస మీద ఉంచటం వల్ల, ఈ శ్వాసకి, ఆలోచనలకి లింక్ ఉంది గాబట్టి, ఆలోచనలు క్రమక్రమంగా ఈ శ్వాస నెమ్మదిస్తున్న కొద్దీ ఆలోచనలు నెమ్మదిస్తూ ఉంటాయి. శ్వాస శూన్య స్థితికెళ్ళినప్పుడు ఆలోచనలు గూడా శూన్య స్థితికెళ్ళిపోతాయి. సంపూర్ణమైన, నిశ్చలమైన, నిర్మలమైన ఆ శుద్ధ శూన్య స్థితిలోకి మనం వెళ్ళిపోతాం అన్నమాట శ్వాసని గమనించినప్పుడు. అంటే ఇప్పుడు శరీరాన్ని దాటాం. ఇప్పుడు మనసులో ఆలోచనలు పలసబడిపోయినాయి గదా! మనసులో ఏ విధమైన ఆలోచన లేని స్థితి, ఆలోచన రహిత స్థితికెళ్ళినప్పుడు మనసు గూడా శూన్యమైపోయింది. శరీరం, మనసు శూన్యమైపోయింది. మనసు శూన్యమైపోయింది. ఇంకేముంది మనలో ఇక? శరీరము, మనసు శూన్యమైపోయిన తర్వాత బుద్ధి స్థితి ఒకటుంటది. అంటే ఇప్పుడు శూన్యంలో ఉన్నాను అని తెలియజేసేది గూడా ఒకటుంటది బుద్ధి. అది పని చేస్తా ఉంటది. నేనిప్పుడు ఏమి ఆలోచించట్లేదు అని చెప్పేది గూడా ఒకటుంది. ఒకటే అదే బుద్ధనమాట. ఆ స్థితిని గూడా మనం దాటగలిగినప్పుడు అంటే ఆ ధ్యాన సాధన తీవ్రంగా అలా రోజు నిరంతరం కొనసాగిస్తూ ఉంటే 41 రోజులకి కొన్ని ట్రాన్స్‌ఫర్మేషన్స్ జరుగుతాయి మనలో. అలా 41 రోజులు దాటిన తర్వాత నుంచి ఇంకా మన ధ్యానం తీవ్ర సాధన చేస్తూ ఉంటే గనక, మొట్టమొదట మౌనిగా ఉండాలి. తర్వాత ధ్యానం 41 రోజులు చేస్తే యోగిగా మారతాము. యోగిగా మారిన తర్వాత ఇంకా ధ్యాన సాధన కొనసాగిస్తూ ఉంటే గనక మనం ఋషిగా మారతాం. ఋషిగా మారినప్పుడు మనకి థర్డ్ ఐ యాక్టివేట్ అవుతుంది. అప్పుడు రాజర్షిగా మారతాం. రాజర్షిగా మారినప్పుడు థర్డ్ ఐ యాక్టివేట్ అయినప్పుడు ఈ బు భవిష్యత్తులో జరగబోయే, ఈ గతంలో జరిగిన వీటిలన్నిటిని చూడగలిగే శక్తొస్తుందన్నమాట ఋషికి. వాల్మీకి మహర్షి అందుకే రామాయణాన్ని జరక్క ముందుగానే రాసేసాడు వాల్మీకి మహర్షి. ఎందుకంటే తనకు థర్డ్ ఐ యాక్టివేట్ అయిపోయింది కాబట్టి, భవిష్యత్తులో జరగబోయేదాన్ని ముందుగానే రాసేసాడు. అట్లా ఋషి, ఆ తర్వాత రాజర్షి అవుతారు. రాజర్షి అంటే తన గత జన్మల్ని చూసుకోవటం, రాబోయే స్థితులను గమనించడం ఇవన్నీ గూడా బుద్ధ భగవానుడు ఆ రాజర్షి స్థాయికెళ్ళి తన గత జన్మని చూసుకున్నాడని గూడా అంటారు గదా! అట్లా రాజర్షిగా ఆ తర్వాత బ్రహ్మర్షి. బ్రహ్మర్షి స్థితి ఏందంటే ఇక అవతల ఉన్నది నేనే, ఇందులో ఉన్నది నేనే, సర్వం ఉన్నదంతా ఒకటే అనే విషయాన్ని తెలుసుకొని, అన్నిట్లలో సమత్వ భావనని, అన్నిట్లలో ఒకే భావాన్ని అంటే ఉన్నదంతా ఒకే శక్తి ఇన్ని రూపాల్లో ఉంది. ఇక నేను గూడా లేను. అంతా ఉన్నది ఒకటే ఎనర్జీ అనే భావనలోకెళ్ళినప్పుడు అది బ్రహ్మర్షి స్థితి. ఇక తర్వాత అంతా ఒకటే అని ఆ చైతన్యంతో ఏకమైనప్పుడు సర్వాత్మ స్థితికి చేరుకుంటారనమాట. అంటే ఇట్లా ధ్యాన సాధన కొనసాగిస్తూ ఉంటే ఇప్పుడు ఈ శరీర స్థితి నుంచి శరీరం జీరో చేసుకున్నాం. మనసు జీరో చేసుకున్నాం. బుద్ధిని గూడా జీరో చేసుకున్నప్పుడు ఆత్మ స్థితిలోకెళ్తాం. ఆత్మ స్థితిలోకెళ్ళినప్పుడే పరిపూర్ణమైన ఆనంద స్థితిని పొందుతాం. అప్పుడు ఉన్నది ఈ ఒక్క శరీరమే గాదు. ఈ భౌతిక శరీరం ఒక్కటే గాదు. ఈ అన్నమయ శరీరం, మనోమయ శరీరం, బుద్ధిమయ శరీరం, ఆనందమయ శరీరం, ఇట్లా విజ్ఞానమయ శరీరం, నిర్వాణమయ శరీరం. ఇట్లా ఎన్నో శరీరాలు 7 శరీరాలు ఉన్నాయని, 7 లోకాలున్నాయని, ఇవన్నీ గూడా మన ప్రజ్ఞా స్థాయి పెరుగుతూ ఉంటే, ధ్యాన సాధన పెరుగుతూ ఉంటే గనుక, అయన్ని అనుభవాలు మనకి తేటతెల్లంగా కలుగుతా ఉంటాయన్నమాట. ఒక్కొక్క స్టేజ్‌లో ఒక్కొక్క అనుభవాలు కలుగుతుంటాయి. ఎంతో మంది ధ్యానం చేసి వాళ్ళ యొక్క అనుభవాల ద్వారా ఇయన్నీ తెలియజేశారు. మనకి వ్యక్తిగతంగా గూడా కొన్ని అనుభవాలు జరుగుతానే ఉంటాయి. నేను ఎంతో మందికి
ఈ నిజామాబాద్‌లో గాని, ఈ చుట్టుపక్కల గ్రామాలలో గాని, అపార్ట్మెంట్స్‌లో గాని చాలా చోట్ల నేను క్లాసెస్ తీసుకున్నాను. తీసుకున్నప్పుడు వాళ్ళు వాళ్ళ యొక్క అనుభవాలు చెప్పినప్పుడు గాని, వాళ్ళు చెప్పే విషయాలు గాని, ఒక్కొక్కళ్ళకి ఒక్కో రకమైన అనుభవాలు కలుగుతా ఉంటాయి. కొంతమందికి ఇక్కడ కలర్స్ కనపడుతున్నాయని, కొంతమందికి భగవంతుడు కనపడ్డాడని, రకరకాల విషయాలు చెబుతా ఉంటారు. నాకు ఆరోగ్యం బాగుందని, నాకు ఇంతకు ముందున్న ఆర్థిక ఇబ్బందులన్నీ పోయినియని, మా ఆయన ఇట్లా తాగి ఇట్లా అది కుటుంబం అస్తవ్యస్తంగా ఉండేది. ఇప్పుడు మాకు కుటుంబం చాలా బాగా అయింది. మా అబ్బాయి మంచి ఉద్యోగం వచ్చింది. మేము చాలా బాగా సెటిల్ అయ్యాం. ధ్యానం నేర్చుకున్న కాడి నుంచి జీవితమే మారిపోయింది. ధ్యానం రాకముందు ఒక రకమైన జీవితం, వచ్చిన తర్వాత ఎందుకంటే వీళ్ళు ఆత్మస్థితిలోకి ఎంటర్ అయిపోయారు. ఆత్మస్థితికి అర్హత పొందటానికి ఆ సాధన మార్గంలో ఉన్నారు కాబట్టి భగవంతుడికి నిజమైన ఆరాధన అంటే ఆత్మారాధనే దైవారాధన. అందుకే కృష్ణ పరమాత్మ అంటారు కదా! ఆత్మ ఎక్కడ ఉంది అనంటే కృష్ణ పరమాత్మ ఈ విషయాన్ని చెబుతారు భగవద్గీతలో. అహమాత్మా గుడాకేశ సర్వభూతాశయ స్థితః అహమాదిత్యమధ్య చ భూతానామంత ఏవ చ. ఓ అర్జున, అహమాత్మ గుడాకేశ సర్వభూతాశయ స్థితః. నేను ఆత్మ రూపంలో అన్ని జీవరాశుల్లోనూ ఉన్నాను. అహమాదిత్య మధ్యస్థ భూతానామంత ఏవ చ. నేనే ఆదియందు ఉన్నాను, ఇప్పుడు ఉన్నాను, ఇక ముందు కూడా ఉండబోయేది, శాశ్వతంగా ఉండబోయేది కూడా నేనే అని చెప్తాడు. అంటే నేనే, నేనే అంటే ఎక్కడున్నాడు ఆయన కృష్ణ పరమాత్మ? అన్ని జీవరాశుల్లోనూ ఉన్నాడు. అన్ని జీవరాశులు అంటే నాలో కూడా ఉన్నారు, మీలో కూడా ఉన్నారు. అన్నిట్లలో ఉన్నారు. ఆ ఆత్మ గురించి తెలుసుకోవటమే అసలైన విద్య, ఆత్మ విద్య. అందుకే విజ్ఞానం వేరు, జ్ఞానం వేరు. ఆత్మ జ్ఞానం వేరు, ఆత్మ విజ్ఞానం వేరు. పత్రిజీ చెప్తారు. ఆత్మ జ్ఞానము అంటే నిజమైన జ్ఞానం అంటే ఆత్మ జ్ఞానమే. అంటే కృష్ణ పరమాత్మ కూడా చెబుతారు భగవద్గీతలో, జ్ఞానం అంటే ఏదో పుస్తకాలు, గ్రంథాలు తిరిగేసేది కాదు. జ్ఞానం అంటే ఆత్మ జ్ఞానమే అసలైన జ్ఞానం. తెలుసుకోవాల్సిన జ్ఞానం అదే అని కూడా చెప్తారు. అందుకే ఒక వేమన పద్యంలో కూడా ఇట్లా చెప్తారు. చదువులు చదవనేల సన్యాసి కానేల జన్మతంబుల చిక్కి చావనేల చావు పుట్టులేని చదువేల చదువరో విశ్వదాభిరామ వినురవేమా. అంటే ఎన్నో చదువులు చదువుకొని షణ్మతంబుల చిక్కి సన్యాసి కానేలా బాగా చదువులు చదువుకున్నాము. లేదంటే కొంతమంది ఏమో సన్యాసం పుచ్చుకుంటారు. షణ్మతంబుల చిక్కి అంటే ఆ గురువని, ఆ ఆశ్రమం అని, ఇదని, ఆధ్యాత్మికత అంటే ఇదేనని, ఇవన్నీ కూడా రకరకాల భావాలతో, రకరకాల కన్‌ఫ్యూజన్స్‌తో జీవితం అంటే ఏందో తెలుసుకోకుండా, అసలైన సత్యాన్ని తెలుసుకోకుండా అలా జీవిస్తూ ఉండటం ఎందుకు? స షణ్మతంబుల చిక్కి చావనేలా చావు పుట్టులేని చదువేల చదువరో విశ్వదాభిరామ వినురవేమ. అంటే చావు పుట్టుక లేని చదువు ఎందుకు చదవకూడదు? అంటే అలాంటి చదువు చదవాలి అని కృష్ణ పరమాత్మ చెబుతున్నారు. అట్లా మనిషికి చావు పుట్టలేని చదువు అంటే ఆత్మకి సంబంధించిన విద్య అసలైన విద్య. అలాంటి విద్యని నేర్చుకోవాలి అని చెబుతున్నారు. అంటే ఈ విషయంలో గూడా ఇట్లా చెప్తారు. బ్రహ్మంబనంగ వేరే పరదేశమున లేదు. బ్రహ్మంబనంగ తానే బట్టబయలు. తను తానెరిగిన తానే పో బ్రహ్మంబు విశ్వదాభిరామ వినురవేమా. విశ్వదాభిరామ వినురవేమా. అంటే బ్రహ్మం అంటే ఏదో ఎక్కడో పరదేశంలో లేదు, ఎక్కడో వెతకాల్సిన పని లేదు. బ్రహ్మంబరంగా తానే బట్టబయలు. ఎట్లా తెలుసుకుంటామా అనంటే, తన్ను తానెరిగిన తానే పో బ్రహ్మంబు. మనల్ని మనం తెలుసుకుంటే మనమే ఆ బ్రహ్మం అనే విషయం మనకు తెలుస్తుంది అని చెప్పి మన లోపలికి మనం చూసుకోవాలి. అదే విషయాన్ని మళ్ళీ తన లోపల సర్వంబుండగా తన లోపల వెదుకలేక ధర వెతికెడి తనువుల మోసెడి ఎద్దుల మనుమల తెలుపంగవశమే. అంటే తన లోపల సర్వంబుండగా తన లోపల వెతుక్కోలేక ధర వెతుకుతాడు. అంటే ప్రపంచం మొత్తం వెతుకుతా ఉంటారంట. ఇలాంటి అంటే ఈ తనువులు మోసే ఎద్దుల మనసుని ఎలా చెప్పగలం? అంటే తనువులు మోసే ఎద్దులంటే శరీర స్థితిలోనే ఉంటున్నారు. ఆత్మ స్థితిలోకి రావట్లేదు. అందుకే ఈ శరీర స్థితిలో ఉంటున్నాం కాబట్టి ఈరోజు ఇన్ని రకాల కష్టాలు గాని, ఆత్మజ్ఞానం లేకపోవడం వల్లే విద్యార్థి దశలో గాని, పెద్దవాళ్ళు అయిన తర్వాత గాని, ఎంత పెద్ద ఉన్నత పదవుల్లో ఉన్నప్పటికీ కూడా ఆత్మ జ్ఞానం లేకపోవడం వల్ల రకరకమైన విపరీతమైన సంఘర్షణలకి న్యూస్ పేపర్‌లో విషయాలు, వార్తాపత్రికల్లో విషయాలు, రకరకాల కల్మషాలు, రకరకాల విశేషాలు, రాజకీయాలు, ఆరోగ్య సూత్రాలనుకుంటూ ఏవేవో దేన్ని నమ్మాలి, దేన్ని నమ్మకూడదు, దేన్ని ఆచరించాలి, ఏది మనం ప్రామాణికంగా తీసుకోవాలి, ఏమి తెలవకుండా. ఎందుకంటే మొత్తం భౌతిక ప్రపంచానికి గురించే తెలుసుకుంటున్నాము.
శరీరం, మనసు, బుద్ధులతోనే అన్ని నేర్చుకుంటున్నాం గానీ, ఆత్మ ఎక్కడుంది దీంట్లో? ఆత్మజ్ఞానం ఎక్కడుంది? కాబట్టే మనకి ఇన్ని రకాల కష్టాలు వస్తున్నాయన్నమాట. పూర్తిగా ఈరోజు సమాజం అభివృద్ధి చెందడానికి కారణం మనసే. ఈరోజు ఆ సమాజం వికృత చేష్టలు చేయడానికి ఈరోజు ఇంత దారుణమైన పరిస్థితులు ఏర్పడడానికి, సమాజంలో అకృత్యాలు జరగడానికి కారణం గూడా ఇదే మనసు. ఈ మనసు ఆదిమ మానవుడి నుంచి ఈ రోజు సెల్ ఫోను అంతరిక్షంలోకి శాటిలైట్‌లను పంపించి, రాకెట్‌లను పంపించి, చంద్రమండలం మీదకి ఎళ్ళే స్థితి, పక్క గ్రహాలను గూడా అధ్యయనం చేసి, కొన్ని కోట్ల మిలియన్ల కిలోమీటర్ల దూరంలో ఉల్కల్ని, నక్షత్రాల్ని కనిపెట్టి టెలిస్కోప్‌లు ఇలా రకరకాలు కనిపెట్టింది శాస్త్ర పరిజ్ఞానం ఈరోజు గుడిసెల్లో నుంచి ఉన్న వాళ్ళని విల్లాల్లో జీవించేటట్టుగా పెద్ద పెద్ద భవంతులు, రోడ్లు అంటే ఇవన్నీ గూడా కేవలం మానవ జాతిలోనే సంభవించింది. అంటే పక్షులు గాని, పశుపక్షాదులు ఇన్నున్నాయి. 84,00,000 రకాల జీవరాశుల్లో మానవ జన్మే ఉత్కృష్టమైనది అని ఎందుకు అంటారంటే, మనిషికి మనసుంది, ఆలోచించే గుణముంది, బుద్ధి ఉంది. కానీ ఇక్కడితోనే ఆగకుండా మనిషి ఆత్మ జ్ఞానం వైపుకి అడుగులు వేసినప్పుడు సంపూర్ణమైన జీవితం సాధ్యమవుతుంది. ఓకే మాస్టర్స్ ఒక్క నిమిషం. ఓకే మాస్టర్స్. సారీ మాస్టర్. ఎక్స్‌క్యూజ్ మీ. అయితే ఇలా మనం ఎప్పుడైతే ఆత్మ జ్ఞానం పరంగా అడుగులు వేస్తామో, అప్పుడే మనం అసలైన సత్యాన్ని తెలుసుకోగలుగుతాం. అందుకే కృష్ణ పరమాత్మ కూడా చెబుతారు గదా! ఆహ్, ఆత్మకి సంబంధించి జ్ఞానాన్ని గురించి చెబుతూ, ఈ ఆత్మ జ్ఞానం ఎందుకు అవసరం అంటే, మనం బుద్ధి ఈట్లలో లోబడి బుద్ధి స్థాయిలోనే ఉండి, మనం అసలైన సత్యాన్ని తెలుసుకోలేకపోతున్నాం. అదెట్లా ఉంటదంటే ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషూపజాయతే సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధోऽభిజాయతే క్రోధాత్ భవతి సమ్మోహः సమ్మోహాత్ స్మృతివిభ్రమः స్మృతిభ్రంశాత్ బుద్ధినాశో బుద్ధినాశాత్ ప్రణశ్యతి బుద్ధినాశాత్ ప్రణశ్యతి. అంటే విషయవాంఛల్ని సదా మననం చేసే వాళ్ళకి వాటి యందు అధిరాగం అధికమై అంటే మనకు ఏదో ఒక కోరిక పెట్టుకొని అంటే నేను కలెక్టర్ అవ్వాలి, లేదా డాక్టర్ అవ్వాలి, ఇంజినీర్ అవ్వాలి అని చెప్పి కోరికలు, లేదంటే చదువులో నేను ఉన్నత స్థాయికి ఎదగాలి. ఇట్లా ఎప్పుడు వాటి గురించి ఎక్కువగా అంటే నేను కార్ కొనుక్కోవాలి, బంగ్లా కొనుక్కోవాలి, పిల్లలు ఇట్లా ఈ ప్రాపంచిక విషయాల్లోని విషయ వాంఛల్లో ఎక్కువగా నిమగ్నమైన వాళ్ళు ఒకదాన్ని బాగా బలంగా కోరుకున్నప్పుడు దాని మీద కోరిక అధికమవుతది. అది కామంగా మారిద్ది. అది తీరనప్పుడు క్రోధంగా మారిద్ది. క్రోధం వల్ల బుద్ధి నశిస్తుంది. విచక్షణ జ్ఞానం కోల్పోతాడు. ఏది మంచి, ఏది చెడు అనేది. ఈ చివరికి బుద్ధి కూడా నశించడం వల్ల, జ్ఞాపక శక్తి నశించడం వల్ల చివరికి మనిషి అధోగతి పాలవుతాడు అని అంటున్నాడు. అంటే మనిషి విషయ వాంఛల్లో ఎక్కువగా నిమగ్నమైపోతున్నాడు. భౌతిక ప్రపంచంలోనే ఈ శరీరానికి సంబంధించిన ఏర్పాట్లు చేసుకోవడంలోనే దీనికి సంబంధించిన సౌకర్యాలు, విలాసాలు వీట్లల్లో మునిగిపోయి అసలు సత్యానికి దూరమైపోతున్నాడు. ఆత్మ జ్ఞానాన్ని పోతున్నాడు. అందుకే ఆత్మ గురించి చెబుతూ నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః చైనం క్లేదయంత్యాపో శోషయతి మారుతః శోషయతి మారుతః అంటే ఆత్మని శస్త్రములు ఛేదించజాలవు, అగ్ని దహింపజాలదు, నీరు తడపజాలదు, వాయువు ఆర్పివేయును సమర్థము కాదు. ఆత్మ అవినాశి, ఆత్మ చిరంజీవి అని చెబుతున్నాడు కృష్ణ పరమాత్మ. అంటే అటువంటి ఆత్మ ఎక్కడుంది? ఆ పరమాత్మ నుంచి వ పరమాత్మ అవ్వటానికి సంపూర్ణమైన అర్హత గల ఆత్మ మనలోనే ఉంది. పరమాత్మ గుడాకేశ సర్వభూత చేస్తుంది. అన్ని జీవరాశుల్లో ఉన్నాడు. అంటే కోడిలో, కుక్కలో, పిల్లిలో, అన్ని పక్షుల్లో, అన్ని జీవరాశుల్లో గూడా ఆ భగవంతుడే ఉన్నాడు. కాబట్టే శాకాహారం తీసుకోవాలని ప్రధానంగా అన్ని ఆధ్యాత్మిక వాదులు గూడా మనకి తెలియజేస్తూ ఉంటారు. పత్రిజీ ప్రధానంగా ధ్యానము, జ్ఞానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము, శాకాహారము, పిరమిడ్ జగత్, సేవ. ఇట్లా చాలా గొప్ప గొప్ప విషయాల్ని ఆధ్యాత్మికమైన రహస్యాలని మనిషి తెలుసుకోవాల్సింది. అంటే ఈ జీవితం ఉన్న స్థితి నుండి ఉన్న స్థితికి వెళ్ళటానికి ఏ ఏ అర్హతలు ఉండాలి? ఎలాంటి జీవన విధానం జీవించాలి? ఎలాంటి సాధనలు చేయాలి? చాలా మంది ఏం చేస్తారంటే ప్రవక్తలు లేకపోతే పండితులు
శాస్త్రకారులు వీళ్ళందరూ ఏం చెప్తా ఉంటారంటే, ఇలా ఉండండి, ఇలా ఉంటే మంచిది, ఇలా ఉంటే భార్యాభర్తలు ఇలా ఉండాలి, తండ్రి పట్ల కొడుకు ఇలా ఉండాలి, ధర్మం పాటించాలి, నీతి నియమాలు పాటించాలి. ఇలా ఎన్నో విషయాలు చెబుతారు. కానీ ఆ ధర్మ విషయాలు మనలో కొద్ది వరకు మాత్రమే మార్పుని తీసుకొస్తాయి. ఈ సంపూర్ణమైన మార్పుని తీసుకురాలేవు. ఎందుకంటే వాళ్ళు జ్ఞానాన్నయితే అందిస్తున్నారు గానీ, ఆ జ్ఞానం మనలోకి సింక్ అయ్యి, మన జీవితంలో ఒక భాగంగా అలవరుచుకోవడం కోసం, ధ్యానవర్తమైన, ధర్మబద్ధమైన జీవితం జీవించడం కోసం, ఆ జీవన విధానాన్ని అలవాటు చేసే సాధన మార్గాన్ని మనకి ఎవ్వరు ఇవ్వట్లేదు. ఆ సాధన మార్గమే బ్రహ్మర్షి పితామహం పత్రిజీ మనకు అందించారు. అదే శ్వాస మీద ధ్యాస. ఎప్పుడైతే మనం శ్వాస మీద ధ్యాస పెట్టుకుంటామో, ఈ ఆలోచనలనేవి అంటే ఒక కూర ఉంది. ఒక కూర వండాము. వండిన తర్వాత దాన్ని తిన్న తర్వాత కొంచెం కూర అందులో మిగిలింది. ఆ కూర అలాగే ఉంచేసి రెండో రోజు మళ్ళీ దాంట్లో కొత్తగా కూరగాయ ముక్కలు అన్నీ కట్ చేసి ఏసేసి కూర వండితే ఏమైద్ది? ఆ ఉన్న కూర కొత్తగా వండిన కూర కూడా డ్యామేజ్ అయిపోతుంది. అంటే పాత ఆలోచనలనేవి మన కొత్త భావాన్ని మనకి రానీయకుండా అడ్డుపడుతూ పాత సంస్కారాలు మనకయిన అలవాట్లు గూడా మనలో పరివర్తనని, ట్రాన్స్‌ఫర్మేషన్‌ని జరగనివ్వవనమాట. అందుకోసమే మొట్టమొదట మనం మనసుకి శూన్యం అవ్వాలి. శూన్యం అయిన తర్వాత అప్పుడు మనం ఏదైతే ఏ సత్యమైతే మనకు అందాలో, ఏ శక్తి అయితే మనలోకి ప్రవేశించాలో అదంతా కూడా విశ్వం నుంచి మనకి అందుతూ ఉంటుందన్నమాట. పొందాల్సిన జ్ఞానం మొత్తం మనకి ఆ విశ్వశక్తి మనకు అందిస్తూనే ఉంటుంది. కాస్మిక్ ఎనర్జీ రూపంలో విశ్వమంతా విస్తరించి ఉంది. ఆ శక్తే ఈ ప్రపంచంలో భూమిని గూడా ఈ 9 గ్రహాల్లో సూర్యుడు, సూర్యుడిలో ఉన్న అగ్ని వీటిలన్నిటిని ఒక సిస్టమాటిక్‌గా ఒక కాలిక్యులేషన్ పరంగా ఒక నియమబద్ధమైన ప్రణాళికాబద్ధంగా ఎలా ఋతువులు మారటం గాని, 365 రోజులు గాని, ఇవన్నీ గూడా ఎలా జరుగుతున్నాయంటే ఒక కాలిక్యులేషన్ పరంగా విశ్వశక్తి అధీనంలో జరుగుతున్నాయి. అదే శక్తి మనలో ఉండి, మనలో జీర్ణక్రియని, రక్త ప్రసరణని, గుండె వేగాన్ని వీటిలన్నిటిని నియంత్రిస్తుంది. మన జీవన విధానాన్ని గూడా అదే డిసైడ్ చేస్తదనమాట. మనం అనుకుంటా ఉంటాం అంటే మనం సత్వరజ తమో గుణాలకి లోబడి ఈ పాంచభౌతికమైన ఈ శరీరంలో ఈ పంచేంద్రియాల ద్వారా జ్ఞానేంద్రియాల పొందేది నిజమైన జ్ఞానం అనుకుని దీని ద్వారా జరిగేయే సత్యాలని మనం అనుకుంటూ ఉంటాం. మనకు భౌతిక చక్షువులకు కనిపించేదే సత్యం అనుకుంటూ ఉంటాం. కానీ నిజంగా ఆత్మ దృష్టితో చూసినప్పుడు మాత్రమే అసలైన సత్యాన్ని, ఆ విశ్వాత్మ తత్వాన్ని మనం అర్థం చేసుకోగలుగుతాం. అందుకే అర్జునుడు గూడా కృష్ణ పరమాత్మ విశ్వరూపాన్ని చూపించేటప్పుడు అర్జునుడికి తాత్కాలికంగా థర్డ్ ఐ ఇస్తాడన్నమాట. థర్డ్ ఐ మాస్టర్‌ని చేసినప్పుడు మాత్రమే విశ్వరూపాన్ని అర్జునుడు చూడగలుగుతాడు. దాంట్లో ప్రసన్నవదమైన ఒక సైడ్ ఉంటారు. ప్రసన్నంగా ఉంటారు. ఒక సైడు క్రూరమైన అంటే భయంకరమైన రూపాలతో ఒకవైపు ఉంటారు. అది తట్టుకోలేకపోతున్నాను అని అంటాడు అర్జునుడు. అట్లా విశ్వరూప సందర్శనం జరుగుతుందన్నమాట. అట్లా అంటే ఇప్పుడు ధ్యానంలో ఏం జరుగుతుంది అనంటే, మనం ముందు ఆధ్యాత్మిక సాపాసాలు మనం నేర్చుకోవాలి. అంటే పత్రిజీ అనంటారు. సరిగమ పదనిస నేర్చుకోవాలంటే ముందు సా, పా, సా అని నేర్పిస్తారంట. అట్లాగే ఆధ్యాత్మిక సాపాసాలంటే ముందు మన శరీరాన్ని కట్టేసుకోవడం అలవాటు చేసుకోవాలి. కూర్చోవడం అలవాటు చేసుకోవాలి. స్థిరంగా కూర్చోవడం. మనకి ఎంత వయసుందో అన్ని నిమిషాలు స్థిరంగా అలా కూర్చోవాలి. కళ్ళు మూసుకోవాలి. అంటే శరీరాన్ని కట్టేసుకోవాలి. ఆ తర్వాత మనసుని శూన్యం చేసుకోవాలి. ఎలా శూన్యం చేసుకుంటామంటే శ్వాసని ఎరుకతో గమనించడం వల్ల అంటే కావాలని పీల్చుకోవడం గాని, వదలటం గాని చేయకుండా కేవలం సాక్షిగా ఆ జరుగుతున్న దాన్ని ఎవరో లోపల నుంచి తీసుకుంటున్నారు. ఒక శక్తి నన్ను కాపాడుతుంది. ఆ కాపాడే శక్తి ఈ ప్రాణానికి దగ్గరగా ఉంది. ఈ శ్వాసే. శ్వాసని అందుకే ప్రాణవాయువు అని అంటారు. ఆ శ్వాస ఆగిపోయిందంటే ప్రాణం పోతుంది. కాబట్టి ఈ శ్వాసకి ప్రాణానికి లింక్ ఉంది కాబట్టి శ్వాసని ఎప్పుడైతే శ్వాస గిరువుని పట్టుకుంటామో మెల్లమెల్లగా ఒకానొక దశలో మనం ఆ ప్రాణాన్ని అందుకుంటాం. ప్రాణం ఆత్మని పరిచయం చేస్తుంది. అప్పుడు ఆత్మ స్థితిలో మనం సంపూర్ణమైన ఆనంద స్థితిలో ఉంటాం. అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ సిట్యుయేషన్స్ అండ్ పరిస్థితులకు సంబంధం లేకుండా మనం నిరంతరం ఆనంద స్థితిలో ఉండగలుగుతాం. అట్లా ధ్యానం అనేది మనకి సంపూర్ణమైన జీవన విధానాన్ని అందిస్తుంది. అంటే గొప్ప గొప్ప మేధావులు సమాజంలో ఈరోజు ఉన్న ఇప్పుడు రాజకీయంగా గాని, ఆర్థికంగా గాని గొప్ప స్థాయిలో ఉన్నవాళ్ళు గాని, వీళ్ళందరూ గూడా ఏ రకంగా ఎదిగారు అనంటే శాస్త్రవేత్తలు వీళ్ళందరూ గూడా శరీరం, మనసు, బుద్ధి దాకానే అభివృద్ధి చెందారు గాబట్టి, వాళ్ళు ఆట్లతో తీసుకునే నిర్ణయాలు పాజిటివ్ అవ్వచ్చు, నెగెటివ్ అవ్వచ్చు. పాజిటివ్ అయితే లోక కళ్యాణానికి ఉపయోగపడుతున్నారు. నెగెటివ్ అయితే హిట్లర్ లాగా లోక వినాశనానికి దారితీస్తున్నారు. అట్లా మనం పాజిటివ్‌గా వాడుకుంటామో, నెగెటివ్ వాడుకున్నాం అనేది ఈ శరీర మానవ బుద్ధుల్లో ఉన్న వాళ్ళకి వాళ్ళ అధీనంలో ఉంది. కానీ ఎప్పుడైతే ఆత్మ స్థితిలోకొస్తామో, ఆధ్యాత్మికతలోకొస్తామో అంటే ఆ నాలుగో అంటే ఇంట్యూషనల్ బాడీలోకి మనం ఎంటర్ అవుతామో, అంటే ధ్యాన సాధన ద్వారా మాత్రమే అందులోకి ఎంటర్ అవ్వగలుగుతాం అన్నమాట. ఇంకా ఆ తర్వాత ఇంకా 3 ఉన్నాయి. మొత్తానికి 7 శరీరాలున్నాయి మనకి. అయితే ఈ తక్కువ స్థాయిలో, దిగువ స్థాయిలో ఉన్న శరీరాలు ఈ 3 అన్నమాట. శరీరం, మనసు, బుద్ధి. ఆ తర్వాత ఇంట్యూషనల్ బాడీ. ఎప్పుడైతే ఇంట్యూషనల్ బాడీలోకెళ్తామో అప్పుడు మాత్రమే ఆధ్యాత్మికతలోకి ఎంటర్ అయినట్టు. అది దానికి సాధన ధ్యాన సాధన. కాబట్టి ధ్యాన సాధన చేయాలి. మన శరీరంలో అంటే ఈ 7 శరీరాలను దాటి సంపూర్ణంగా ఇహానికి, పరానికి లాభించే పనులు చేసినప్పుడే అంటే భౌతిక శరీరానికే కాకుండా ఆధ్యాత్మిక జీవితానికి కూడా కావాల్సిన అన్ని అర్హతలను మనం పొందినప్పుడు
అప్పుడు మనం సంపూర్ణమైన జీవితాన్ని జీవించగలుగుతాం. అంటే ఫస్ట్ యోగి అవుతాము. యోగి అయిన తర్వాత ఈ విశ్వాత్మక, ఆ తర్వాత సర్వాత్మక దశలు దశలుగా మనం ఎదుగుతూ ఉంటాం. స్టెప్ బై స్టెప్ ట్రాన్స్‌ఫర్మేషన్ జరుగుతా ఉంటుంది. ఎప్పుడు అంటే ఆధ్యాత్మికత అంటే ధ్యానం లేకుండా ఆధ్యాత్మికత అనేది లేదు మాస్టర్స్. ఎప్పుడైతే ఏ ఆధ్యాత్మికతలో అయితే ధ్యానం లేదో అక్కడ ఆవగింజంతా గూడా ఆధ్యాత్మికత లేదు. ఏ సాధనలో అయినా సరే. ఎక్కడైతే ధ్యానం ఉంటుందో అక్కడ మేరు పర్వతం అంత ఆధ్యాత్మికత ఉంటదంట. నిజమైన ఆధ్యాత్మికత అంటే ఆధ్యాత్మికత అంటేనే ఆది నుండి ఉన్న ఆత్మకత. ఆ ఆత్మను తెలుసుకునేదే ధ్యానము. కాబట్టి ధ్యానం అంటే ఆత్మారాధనే దైవారాధన. ఇదే అసలైన ఆధ్యాత్మికత. ఇది నేను చెప్తుంది కాదు మాస్టర్స్. అనుభవపూర్వకంగా ఎంతో మంది ఋషులు, యోగులు, తపస్సులు తెలియజేసిందే అదే బ్రహ్మర్షి పితామహ పత్రిజీ మనకి అట్లా సారాన్ని మనకు అందించారు మాస్టర్స్. అంత గొప్పదైన దివ్యమైన ఈ ధ్యాన సాధనని నిరంతరం మనం కొనసాగించాలి. ఈ ధ్యానం మనం ఎంత తీవ్రతరం చేసుకుంటే అంత అద్భుతాన్ని మనం జీవితంలో చూడగలుగుతాం. మొట్టమొదటి వరం ఏందంటే మనకి ధ్యానంలో ఆరోగ్యం కుదుటపడుతుంది, ధైర్యం లభిస్తుంది, అభయం లభిస్తుంది. అభయం లభిస్తుంది. విశ్వశక్తి మనకి తోడుగా ఉంటుంది. మనలో జీవ చైతన్యం ఎప్పుడు తొణికిసలాడుతూ ఉంటుంది. మనం సత్యం వైపుకు, ధర్మ మార్గం వైపుకు అలవోకగా, సునాయాసంగా ఈ జీవితం అనే నావని అతి సునాయాసంగా దాటగలుగుతాం. కష్టాలొచ్చినా, నష్టాలొచ్చినా అన్నిటికి తట్టుకోగలిగే దివ్యమైన ఆత్మశక్తి మనలోకి ప్రవేశిస్తుంది. మన మీద మనకి ధైర్యం వస్తుంది మాస్టర్స్. థాంక్ యూ మాస్టర్. నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా నా యొక్క మనస్ఫూర్తిగా మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.